బెన్ 10 సిరీస్‌లోని కామెడీ ఉన్నా, స్టోరీ ఉన్నా అన్నిటికన్నా మనకి బాగా నచ్చేదేంటి? యాక్షనే కదా! సో, ఈ వీడియోలోని టాప్ 10 బెస్ట్ యాక్షన్ సీన్స్ గురించైతే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ బెన్ 10 ఎపిసోడ్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. దానికి ఆల్రెడీ నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ని క్రియేట్ చేశాను. లింక్‌ని కామెంట్ సెక్షన్‌లోని, డిస్క్రిప్షన్‌లోని కూడా పిన్ చేస్తాను. వెళ్ళి జాయిన్ అయిపోయి బెన్ 10 ఎపిసోడ్స్‌ని చూడడానికి ట్రై చేయండి. ఇంతకీ ఏ ఎపిసోడ్స్ని చూడాలి అని నాలెడ్జ్ లేకపోతే ఆల్రెడీ టాప్ 10 బెస్ట్ ఎపిసోడ్స్ అని చెప్పి మన ఛానల్లోని 4 వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ని చెక్ చేయండి. సో మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 బెన్ 10,000 vs కెవిన్ 11,000. కెన్ టెనిసన్ అనే ఎపిసోడ్లోని ఈ ఫైట్ అయితే ఉంటుంది. కెవిన్ ఈవిల్గా మారి 45లో ఉన్న 11,000 ఏలియన్స్ని అబ్జర్వ్ చేసుకొని బెన్ 10,000 పైకి ఫైట్కి వస్తాడు. అప్పుడు బెన్ ఏమో 4 ఆర్మ్స్, డైమండ్ హెడ్ ఇలాంటి ఏలియన్స్గా మారి బెన్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ అయితే తోపు ఉంటుంది. బెన్ 10,000గా మారినప్పుడు తను ఎంత అప్గ్రేడ్ అయ్యాడు, ఏలియన్స్ని ఎలా యూజ్ చేయడం ఎంత బాగా నేర్చుకున్నాడు అని చెప్పి ఈ ఫైట్లోని చాలా డీటెయిలింగ్గా అయితే చూపిస్తారు. ఇంకా ఈ బ్యాటిల్ మొత్తానికి హైలైట్ అంటే లాస్ట్లోని వేబిక్ ఎంట్రీ ఇవ్వడమే. బెన్ 10 క్లాసిక్లోని చాలా రేర్గా అయితే వేబిక్ని చూస్తూ ఉంటాం. రేర్గా కాదు, ఈ ఒక్కసారి మాత్రమే మనం బెన్ 10 క్లాసిక్లోని చూసుంటాం. పర్సనల్లీ నేనైతే చూసిన వెంటనే షాక్ అయిపోయాను. వాడి అమ్మ వేబిక్ని దింపేశారేంట్రా అని. వేబిక్ ఫుల్ కెపాసిటీ ఏంటో ఈ ఎపిసోడ్లో అయితే చూపించారు. నెంబర్ 9 ఫీడ్బ్యాక్ vs మాల్వేర్. షోడౌన్ అనే ఎపిసోడ్లోని ఈ బ్యాటిల్ అయితే ఉంటుంది. బెన్ 10 ఫ్యామ్ ఏలియన్ని చాలా రోజుల తర్వాత యూజ్ చేయడం వల్ల ఈ బ్యాటిల్లోని బెన్ మాల్వేర్ పైకి రెచ్చిపోతాడు. నాన్ స్టాప్ బాధుడే. ఈ బ్యాటిల్ అంతా కూడా ఫుల్ యాక్షన్తో ఉంటుంది. ఫీడ్బ్యాక్ విశ్వరూపాన్ని అయితే చూపించేస్తారు. ఈ బ్యాటిల్ మొత్తానికి హైలైట్ సీన్ అంటే ఫీడ్బ్యాక్ రిటర్న్ అయ్యే సీన్ని వేరే లెవెల్లో ఎలివేట్ చేసి చూపిస్తారయ్యా. అది మాత్రం ర్యాంప్ అసలు. ఇంతకీ ఫీడ్బ్యాక్ ఏలియన్ ఎలా రిటర్న్ అయ్యింది అని చెప్పి ఎపిసోడ్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెక్ చేయండి. నెంబర్ 8 వేబిక్ vs వేబిక్. చిన్నప్పుడు వేబిక్ కనిపిస్తేనే చాలరా బాబు అనుకునేవాడిని. అలాంటిది ఇంకొక ఏలియన్తో ఫైట్ అంటే, అది కూడా ఇంకొక వేబిక్ అయితే ఆ ఫైట్ యావరేజ్ ఉన్నా కూడా గూస్ బంప్స్ వచ్చేస్తే కేకలా ఉంటుంది. ఈ ఫైట్ని మనం బెన్ 10 డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ అనే మూవీలో అయితే చూస్తాం. ఈ మూవీలోని యాజ్మత్గా మారిన వేబిక్ తోటి బెన్ వేబిక్గా మారి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్లోని సిటీ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి పాడేస్తారు. నాకు ఇప్పటికే ఒక డౌటు, ఆ సిటీలో హ్యూమన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళానండి? అయ్య బాబాయ్, ముందే చెప్తున్నా, దీని మీద వీడియో చేయమని మాత్రం అడగండి, నాకు తెలీదు. నెంబర్ 7 బెన్ 10 vs ప్రెడిటర్. బెన్ 10కి ప్రెడిటర్స్తోని చాలానే ఫైట్స్ అయ్యాయి, కానీ ఈ ఎపిసోడ్లోని బెన్ 10కి ప్రెడిటర్స్కి ఒక పర్ఫెక్ట్ ఫైట్ అయితే ఉంటుంది. నాన్ స్టాప్ బ్యాటిల్ ఉంటుంది. బెన్ ఒక ఏలియన్గా మారితే అదేమో దాన్ని వేటాడే ప్రెడిటర్గా మారడం, అలా నాన్ స్టాప్ ఫైట్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సీజన్ 1 ఎపిసోడ్ 1 నుంచి అనుకుంటా హ్యూమంగోసార్గా మారాలి అని చెప్పి ప్రతిసారి హ్యూమంగోసార్ని చూపిస్తారు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఆశ పెట్టేసి లాస్ట్లో చూపిస్తారయ్యా హ్యూమంగోసార్ ఎంట్రీని. ఆ ఎంట్రీ చూసినప్పుడు హ్యూమంగోసార్ ఫ్యాన్స్కి అయితే పూనకాలతో ఊగిపోతారు ఫ్యాన్స్. అందులోని అదేదో బాక్సింగ్ చేస్తున్నట్టు అది చెడ్డీ వేసుకుని రావడం ఇంకొక షాక్ రా బాబు. నెంబర్ 6 ఆల్బిడో vs బెన్ 10. బెన్ 10 సిరీస్లోని ఆల్బిడో vs బెన్ 10 ఫైట్స్ చాలానే ఉన్నాయి. కావాలంటే ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు. వీళ్ళిద్దరి ఫైట్స్ చాలానే ఉన్నా నాకు బాగా నచ్చే ఫైట్ అంటే ఆల్బిడో ఫస్ట్ టైం కనిపించినప్పుడు బెన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు ఈ ఎపిసోడ్లోని. ఈ ఎపిసోడ్లోని బెన్ vs ఆల్బిడో ఫైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బెన్ ఒక ఏలియన్గా మారితే ఆల్బిడో ఇంకొక ఏలియన్గా మారడం, ఆ తర్వాత వాళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ తోటి కాంబాట్లోని ఫైట్ చేసుకోవడం, ఇద్దరికి కూడా ఒక లెవెల్ని అయితే మెయింటైన్ చేసుకుని
చాలా బాగా అయితే ఈ ఫైట్ని కంపోజ్ చేశారు. మెయిన్గా ఈ ఫైట్లోని 2 క్యారెక్టర్స్ని కూడా ఎక్కడా కూడా తగ్గించరు. ఎందుకంటే ఇద్దరు బెన్సే కాబట్టి ఏ బెన్ తగ్గినా మనం హట్ అయిపోతాం కాబట్టి 2 క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది మాత్రం చాలా బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 గుడ్ బెంటెన్స్ విఎస్ బ్యాడ్ బెంటెన్స్. ఒక ఎపిసోడ్లోని విల్జాక్స్ ఏమో ఈవిల్గా ఉన్న బెంటెన్స్ అందరినీ కూడా కలెక్ట్ చేసి గుడ్ బెంటెన్స్కి ఫైట్కి అయితే పంపిస్తారు. ఇంకా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఎపిసోడ్లోని ఒకరి మీద ఒకరు అలా ఆల్మోస్ట్ చాలా ఏలియన్స్ని అయితే చూస్తూ ఉంటాం. 2 బెంటెన్స్ని చూస్తేనే హైప్తో పోతాం. అలాంటిది ఈ ఎపిసోడ్లోని ఒక 10 బెంటెన్స్ని అయితే మనం చూస్తాం. వాళ్ళు ఏలియన్గా మారడం చూస్తాం. ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవడం చూస్తాం. అది కూడా ఆ ఫైట్ అనేది చాలా ఎపిక్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 కెవిన్ 11 విఎస్ ఆటోమేటిక్ ఎకో. ఈ ఫైట్ ముందు ఎకో అంటే ఒక పిల్ల బచ్చారా అనుకునేవాడిని. ఈ ఫైట్ చూసిన తర్వాత వాడు కాదురా నేను పిల్ల బచ్చా అని ఫిక్స్ అయ్యాను. కెవిన్ దగ్గర అన్నోటి పవర్స్ ఉన్నా కెవిన్ అటాక్కి కానీ వస్తే తోసి పెంగుతుంది. ఏమన్నా పవర్సా ఏమన్నా ప్రెజెంటేషనా? ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆటోమేటిక్ ఎకోకి నేను ఫ్యాన్ అయిపోయాను. ఇంతకీ మీ ఫేవరెట్ ఆటోమేటిక్ ఏలియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఏంటి ఆటోమేటిక్ ఏలియన్స్ లిస్ట్ తెలియదా? ఆల్రెడీ మన ఛానల్లో చేసాము, ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ అయితే బెంటెన్ హిస్టరీలోనే ఒక ఆటోమేటిక్ బ్యాటిల్ అని చెప్పచ్చు. ఇంతకీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అన్ని పవర్స్ ఉన్న కెవిన్ ఎలా ఓడిపోయాడరా అని. దాని మీద కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 3 ఆటోమేటిక్ వేపిక్ విఎస్ డ్రాగన్. బెంటెన్ ఆటోమేటిక్ ఏలియన్ సిరీస్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇంకా కరెక్ట్గా ఒక్క హై మూమెంట్ కూడా పడలేదు. ఆ డ్రాగన్ ఏమో అంత సైజ్ అయిపోయింది. దాన్ని ఎలా ఓడిస్తారు? బెన్ పని అయిపోయిందా అనుకునే టైంలోని సైజ్ అంటే అప్పుడు వచ్చాడండి ఆటోమేటిక్ వేపిక్. ఇంకా నీ పని అయిపోయిందిరా డ్రాగను అనే లోపే వాడేమో ఆటోమేటిక్ వేపిక్ని వేసి దొబ్బుతాడు. ఏంట్రా ఇది, ఏమన్నా ఎండింగా? ఇప్పుడే కదరా ఆటోమేటిక్ వేపిక్ అని చెప్పి ఏం లేసాను, అప్పుడే దాన్ని పడుకోబెట్టేశారా అనుకునే లోపే ఎపిసోడ్ మొత్తం అయిపోయింది. ఏమన్నా కానీ ఈ బ్యాటిల్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. అందులోని ఆటోమేటిక్ వేపిక్ ఎంట్రీ అయితే మాటలు లేవు అసలు, అన్ఎక్స్పెక్టెడ్. నెంబర్ 2 డైమండ్ హెడ్ బిఎస్ విల్జాక్స్. ఈ ఫైట్ గురించి ఇప్పటికీ మన ఛానల్లోని ఒక 10 టైమ్స్ అయినా చెప్పుంటాను. అంత ఫేవరెట్ అండి నాకు ఈ ఫైట్ అంటే. నిజానికి దీనికన్నా ముందు జరిగే అదర్ ఏలియన్స్తో బ్యాటిల్ కూడా తోపు ఉంటుంది. కానీ ఈ బ్యాటిల్ మొత్తానికి హై మూమెంట్ అంటే డైమండ్ హెడ్ రిటర్న్ రావడం. నేను కలలో కూడా ఏలియన్ ఫోర్స్లోని మళ్ళీ డైమండ్ హెడ్ని చూస్తాను అనుకోలేదు. అది కూడా ఈ లెవెల్లో ఎలివేషన్ లిస్ట్ చూస్తాను అని అస్సలు అనుకోలేదు. వచ్చి రాగానే విల్జాక్స్ని కుక్కను కొట్టినట్టు కొడితే మామూలు గూస్ బంప్స్ రాలేదు అసలు నాకైతే. మీద అటాక్ చేసి ఏం కొట్టినారు సార్, పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. కొట్టిన వాళ్ళు చూడటానికి స్టైల్గా ఉన్నారు కానీ మాస్ ఊర్రా మాస్టర్. చిన్నప్పుడు గూస్ బంప్స్తో పోయాను. అదేదో పండగ వచ్చినట్టు 2 days దీని గురించే మా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేశాను. అంత మ్యాడ్ అయిపోయాను దీన్ని చూసి. నెంబర్ 1 ఏలియన్ ఎక్స్ విఎస్ ఏలియన్ ఎక్స్. ఆ ఏలియన్ ఎక్స్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా ఏం లాభం? అమావాస్యకి పొన్నానికి కనిపిస్తాడు. ఆ కనిపించేదేదో తన పవర్స్ని యూజ్ చేస్తాడా? యూజ్ చేయడు, రాయిగా ఉండి వెళ్ళిపోతాడు. కానీ అలాంటి ఏలియన్ ఎక్స్ తోటి ఇంకొక ఏలియన్ ఎక్స్ ఫైట్ చేసుకుంటే, ఏలియన్ ఎక్స్ స్క్రీన్ పైన కనిపిస్తేనే మేము ఊగిపోతాం. అలాంటిది ఏలియన్ ఎక్స్తో ఫైటు, అది కూడా ఇంకొక ఏలియన్ ఎక్స్తో అంటే అది యావరేజ్ ఉన్నా పోతామండి మేము, ఆకాశంలోకి పోతాం హైప్ తోటి. అట్లుంటుంది సిచ్యువేషన్ అయితే. ఈ ఫైట్ని బెంటెన్ విఎస్ ది యూనివర్స్ అనే ఎపిసోడ్లోని ఒక ఏలియన్ ఎక్స్ తోటి బెన్ ఏలియన్ ఎక్స్గా మారి ఫైట్ చేస్తాడు. ఫైట్ అయితే ఎపిక్ ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లోని కామెంట్స్లోని లింక్ అయితే పిన్ చేసి పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో చేయడానికి బెంటెన్ సిరీస్ మొత్తాన్ని ఒకసారి రీక్యాప్ వేశాను.
ఈ వీడియోకి పార్ట్ 2, పార్ట్ 3ని కూడా ప్లాన్ చేశాను. సో ఆ వీడియోస్ని కూడా చెయ్యాలి అంటే ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. అప్పుడే మీరు ఈ వీడియోస్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి నాకు తెలుస్తుంది. కొత్త వీడియోస్ కూడా చెయ్యాలనిపిస్తుంది. అలాగే బెన్ 10 సిరీస్లోని బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పి మేము ఆల్రెడీ 4 వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ కనుక చూడకపోతే అవి కూడా చూసేసి మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.